ఇగో ఏదన్నా ఊరు కోతమనుడికి అయిపోయి మా ఆయనకు నాకే లొల్లి సురైతుంది. లొల్లిసల్లో ఉండని ఆ లొల్లి కూడా చీరల దగ్గర నచ్చి పాడగైతుంది. ఇక నేనేం చెప్తా, బీరువా ముంగట్టుకోతా. బీరువా ముంగట్టుకోయి బీరువా తెరబెట్టి అట్లనే చూస్తా. ఇలా పండుగ ఉంది, మా వాళ్ళు అలకటి చీర కట్టుకొచ్చుకుంటారా, భారీ చీర కట్టుకొచ్చుకుంటారా? నేనేది కట్టుకోలా? మంచి చీర కట్టుకున్నా, అలకటి చీర కట్టుకున్నా, మళ్ళీ ఈ కలర్ది కట్టుకున్నా, ఈ కలర్ది కట్టుకున్నా. ఇగో ఇదేనేమనేమో. ఇక నేను మంచిగా ఆలోచించుకుంటా, నేను ఇలా పడతా. ఇక మా ఆయన వచ్చి సన్నం తిట్టాడు. అవే ఎంతసేపు ఆయనే బీరువా ముంగట నిల్చుండి నువ్వు 2 గంటలాయ, మనం బోధమా అద్దా మరి పండుకు గింత అభిమానం చేయబడితేవేమే, నీకు ఇప్పటి నుంచి చీరలే కొనియ్యా అని తిడతాడు. చీరలు తోడేముంటేనేం పోయి అబ్బా చీరలే లేకపాయే, అన్ని పాతగా అయిపోయినాయి అని ఈ బాధ. ఇక చీరలు బగ్గుంటేనేం పోయి ఏది కట్టుకోవాలా ఏది కట్టుకోవద్దు, ఇగో ఈ బాధ. మన ఆడోళ్లకు ఎన్ని చీరలు ఉన్నా తక్కనే. అందుకోసమే ఇగో బగ్గ చీరలు ఉంటే ఇగో గిట్ల లొల్లి పెడతారు ఇంట్లో.